బీఆర్ఎస్ యువనేత క్రిషాంక్ను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. ఏం జరుగుతుంది తెలంగాణలో? ప్రశ్నించడమే నేరమా? చెప్పినావు కదా రేవంత్ రెడ్డి, నేను ప్రశ్నించే గొంతుక, నన్ను గెలిపించడని మల్కాజ్గిరికి వచ్చినావు. ఇవాళ పెద్ద కుచ్చిటోపి పెట్టినావు, మల్కాజ్గిరి గెలిచినావు. తర్వాత ఎన్ని రాజకీయాలు చేయాలో అని చేసినావు. అసలైన కాంగ్రెస్ నాయకులు అందరినీ బయటకు పంపినావు, నోర్లు మోపించినావు, గద్దెనెక్కినావు, కూసున్నావు. నువ్వు ఇవాళ ఎవరి కన్సర్న్లా పనిచేస్తానో, ఎలాంటి దగులుబాజు రాజకీయం ఇప్పుడు తెలంగాణ నడుస్తాను అందరికీ తెలుసు. అటుపోయి మోడీతో మాట్లాడుకున్నావు, ఇటుపోయి చంద్రబాబు నాయుడు గారితో కుమ్ముక్కైనావు చేసి మొత్తం రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీని పుట్టిమించే కార్యక్రమంలో తలమునికలైనావు. అందుకే చూడు, నువ్వు మాట్లాడినన్ని బూతులు, నువ్వు మాట్లాడిన ప్రవచనాలు ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కనపడలేదు. ఎన్ని మాట్లాడినావా? మానవ బాంబులేని పేలుస్తాను, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మానవ బాంబులే పేలుతా అన్నావు, పేగులు మెడలేసుకొని తిరుగుతా అన్నావు, 100 ఫీట్ల లోతులో తొక్కి పడదొప్పుతా అని చెప్పావు. మోడీని కానీ కేసీఆర్ని కానీ నువ్వు తిట్టనని తిట్లు ఎవరున్నాయి? ఇదంతా కుమ్ముక్కు రాజకీయం కదా. మోడీ అండ్ బీజేపీ నాయకులు నీ మీద ఈగ వాళ్ళనియట్లేరు. మొత్తం కేసీఆర్ మీద ఎన్ని మాటలు మాట్లాడినావు, ఎంత దగులుబాజీ ప్రచారం చేయాలని చేయించినావు. తీన్మార్ల లాంటి ఒక హౌలాగాన్ని మీడియా ముసుగులో వానికి ఒకటి వేసేసి క్యూ న్యూస్ అని చెప్పి ఆడియాల ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. అన్ని మొత్తం ప్రొవోక్ చేసి మొత్తం కేసీఆర్ గారి మీద మొత్తం సోషల్ మీడియాలో ఒక దాడిని సృష్టించి అన్ని ఫేక్ ముచ్చట్లే చేసేసి ఇవాళ ఒక రైతు సంక్షేమ రాజ్యం, ఒక సుభిక్షంగా ఉన్నటువంటి ఒక తెరస ప్రభుత్వాన్ని, బారస ప్రభుత్వాన్ని కూల్చివేయడం లోపల నువ్వు చేసినటువంటి అసత్య ప్రచారం అంతా ఇంత వచ్చినావు, అయిపోయింది. అసత్య ప్రచారం చేసినావు, గద్దెని ఎక్కినావు, ఇలా ముఖ్యమంత్రి అయినావు. ఇంకా ఏందే ఈ దగులుబాజీ రాజకీయం? నీ యొక్క ఇవాళ తెలంగాణ ప్రజలారా చూడండి, ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎంత ఆదర్శప్రాయంగా ఉండాలంటే రైలు ఇంజన్ లాగా ఆయనను అనుసరిస్తూ కొన్ని కోట్ల మంది ఫాలో అవుతూ ఉంటారు. అటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఎటువంటి ఫేక్ ప్రచారం చేసాడు చూడండి. ఇది దొంగల రాజ్యం. ఈ దొంగల రాజ్యంలో మొత్తం ఫేక్ డాక్యుమెంట్ల అసత్య ప్రచారం జరుగుతూ ఉంది. ఆయన ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి అఫీషియల్ ట్విట్టర్ ఖాతా మీరు చూడండి, అందులో పోయి ఎటువంటి ఫేక్ డాక్యుమెంట్లు షేర్ అయినాయో. దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? ముఖ్యమంత్రి గారు మీరు తీసుకుంటారా? మీ యొక్క పిఆర్ఓ తీసుకుంటారా? ఎవరు తీసుకుంటారు? ఏందా ఆ ఫేక్ డాక్యుమెంట్ అంటే? అది ఖచ్చితంగా ప్రజలారా గమనించండి. ఏం చేసిండంటే ఈ ఫేక్ డాక్యుమెంట్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ మే మిడ్ లో, జనరల్ గా మే మిడ్ లో ఏమైతుంది, మనకు యూనివర్సిటీలలో కానీ కాలేజీలకు కానీ స్కూళ్ళకు కానీ హాలిడేస్ ఇస్తారు. ఎందుకంటే అప్పుడు విపరీతమైన ఎండలు కొడుతూ ఉంటాయి. హాలిడేస్ ఇస్తారు, ఒక 1.5 month మనకు సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. ఆ హాలిడేస్ కి సంబంధించినటువంటిది ఒక డాక్యుమెంట్ వీసీ ఛాంబర్ నుంచి రిలీజ్ అయింది ఉస్మానియా యూనివర్సిటీ లాస్ట్ ఇయర్ మే మిడ్ లో. ఏమని రిలీజ్ అయింది? ఈ రోజు నుంచి, అంటే మే 12th నుంచి అనుకుంటా, ఈ రోజు నుంచి మీకు సెలవులు ప్రకటించడం అనేది 1.5 month 2 months. మామూలుగా మనకు వేసవికాల సెలవులు కామనే కదా. ఆ డాక్యుమెంట్ లో ఏం ఇన్సర్ట్ చేశారంటే, తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి, కరెంటు సమస్య ఉన్నందువల్ల మీకు ఉస్మానియా హాస్టల్ నిరవధికంగా మూసివేయడం జరిగింది అని చెప్పేసి ఒక సెంటెన్స్ యాడ్ చేశారు. అసలు యాక్చువల్ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఏముందంటే, వేసవి సెలవుల సందర్భంగా మిడ్ మే నుంచి, అంటే మే మధ్యలో నుంచి 12వ తారీఖు తర్వాత నుంచి మీకు సెలవులు ప్రకటించడం అనేది ఉంటే, దాంట్లో ఏమి యాడ్ చేశారంటే తీవ్రమైన నీటి ఎద్దడి, కరెంటు సమస్య వల్ల మీకు హాలిడేస్ ఇచ్చినామని చెప్పేసి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి దాని మీద వేసినట్టు ముద్ర కూడా ఫేకే. అంటే డూప్లికేట్ ముద్ర, చీఫ్ వార్డెన్ది ఒక ముద్ర ఉంటుంది, ఆ ముద్ర కూడా చేపించేసి ఆ డాక్యుమెంట్ ఎల్ల నుంచి రిలీజ్ అయిందంటే ముఖ్యమంత్రి గారి ఒరిజినల్ ట్విట్టర్ ఖాతా నుంచి రిలీజ్ అయింది. ఇప్పుడు లోపలేయాల్సింది ఎవరిని అంటే, నేను నా నోటితో నా మాట అనలేను ముఖ్యమంత్రి లోపలేయమని. ఎవరిని వేయాలి? ఫేక్ డాక్యుమెంట్ ఎవరి అకౌంట్ నుంచి వచ్చింది? రేవంత్ రెడ్డి గారి ట్విట్టర్ ఖాతా నుంచి వచ్చింది. అంటే అటువంటి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరో మీకు ప్రజలకు మీకే వదిలేస్తున్నా. ఆ ముఖ్యమంత్రి ఏమో చాలా గొప్పోడట. ఇప్పుడు దాన్ని ప్రశ్నించిన క్రిషాంక్ని తీసుకెళ్లి నువ్వు ఇట్లాంటి ప్రచారం చేస్తావా అంటే, ఆయన ఏం చేసిండంటే, ఈ ఫేక్ డాక్యుమెంట్ ఇట్లా జరుగుతోంది, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రభుత్వం ఇట్లా చేస్తాంది, ఇట్లాంటి దగులుబాజీ రాజకీయం చేస్తాంది, ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. ఆయన తీసుకెళ్లి లోపలేశారు. అంటే మేము వేసినటువంటి ఫేక్ డాక్యుమెంట్ నువ్వు ప్రజలకు తెలియజేస్తావా అంటే, మా మీద ఇట్లా ప్రచారం చేస్తావా అని చెప్పి క్రిషాంక్ తీసుకెళ్ళి, అంటే దొంగతనం చేసినోంది ఇది దొంగతనం అని చెప్పేసి ప్రూఫ్లతో సహా వాట్సాప్ గ్రూపుల లోపల ఉస్మానియాలో స్టూడెంట్స్ ను జాగృతం చేయడంలో క్రియాశీల పాత్ర పోషించినటువంటి ఒక మంచి యువనేత క్రిషాంక్ ను తీసుకుపోయి జైలు వేసారు. ఫేక్ డాక్యుమెంట్